కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ పేరు పేరున మరి సిలువ ధ్యానంలో కూడుకుంటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు తన కృప చేత మరి గత దినము తెనాలి గరుపాలు వెళ్ళడానికి మరి కొన్ని పనులు ఉన్నాయి. అక్కడ అది చూడడానికి దేవుడు అక్కడికి మరి అవకాశం ఇచ్చారు వెళ్ళడానికి. తిరిగి మరలా రాత్రి మరి రావడానికి మరలా మరి రాత్రి ఒక అంశాన్ని మరి మీకు బోధించారు. ఒకసారి జ్ఞాపకం చేస్తారా స్రవంతి? యూదుల రాసు, రైట్, మంచిది. యూదుల రాసు గురించి మరి నిన్నటి దినాన రాత్రి ధ్యానము ఎన్నో రోజు అయ్యా అంటే 30వ రోజు. ఈ రోజున సిలువ ధ్యానంలో మరి 40 దినాల ప్రయాణంలో దాదాపుగా మనము క్లోజింగ్లోనే ఉన్నాం. వాస్తవంగా దాదాపుగా ఈరోజు 31వ రోజు. కాబట్టి ప్రభు తన కృప చేత మరి ఇంకొంచెం మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై, ప్రభు సన్నిధిలో ఎదురు చూడాల్సిన వారమై, ప్రభు సన్నిధిలో మనము మరి గడపాల్సిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనము నెక్స్ట్ ఆదివారము మరి మట్ల ఆదివారం, మరి ఆ వారంలో లాస్ట్ వీక్ అంతా కూడా మరి హోలీ వీక్ అని మరి పరిశుద్ధ వారముగా పిలువబడుతూ ఉంది. మరి దాదాపుగా దగ్గరలోనే ఉన్నాము. మనం యొక్క మరి విశ్వాసములో మరి పట్టుదలలో ఒక ప్రణాళికలో ఆలోచనలలో చెదిరిపోకుండా, సమస్యలు చెదరగొట్టకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపునే మనము చూడాలి. మనము ఎప్పుడైతే భూమి మీద ఉన్నాము అంటే అది దేవుని కృపే. దేవునికి స్తోత్ర. నేనైనా నీవైనా మనము భూమి మీద దేవుడు ఉంచాడు. ఈ భాగ్యము అందరికీ లేదు. దేవుడిచ్చిన భాగ్యాన్ని మనము దేవునిలో ఆనందముగా సంతోషముగా ముందుగా సాగిపోదుముగాక. పరిస్థితులు బట్టి ఒక్కోసారి విచారము, ఒక్కోసారి శ్రమ, ఒక్కోసారి దుఃఖము, ఒక్కోసారి వేదన ఉంటుంది. దాన్ని బట్టి మనము ఉండక ప్రభు ఇస్తున్నటువంటి ఆనందము సంతోషములో అవి మార్చబడునుగాక. కాబట్టి అలాగే ప్రభు వైపు మనం చూస్తూ ముందుకు మనము సాగవలసినటువంటి వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. చక్కగా ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయటకు అతనిని బలవంతము చేసిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక వాక్యమే మనం చదువుకున్నాం. ఒక మాటే, ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఈ సిలువంతటిలో కూడా ఒక్కొక్క ధ్యానములో ఒక్కొక్క అంశములో నుండి ప్రభు నడిపిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అయితే ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి మనము ధ్యానము చేయబోతున్నాం. ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు దేవుడు. అతని పేరు సీమోను. కనుక అతను ఊరు పేరేమో కురేనిం. కనుక కురేను అనబడినటువంటి ఊరు నుండి అతడు ఇక్కడికి ఆ పక్క ఊరు కురేనీయుడు అని ఇక్కడ పేరు వచ్చింది. అంటే కురేనీయుడు అనేది ఒక స్థలాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ పట్టణము నుండి ఆ పట్టణానికి చెందినవాడు. అందుకోసమే అతని పేరు కురేనీయుడైన సీమోను. దేవునికి స్తోత్రం. కాబట్టి కురేను అనబడి ఇతను ఆ ప్రక్కనున్నటువంటి మరి భాగము ఆ యొక్క స్థలములో నుండి వచ్చినటువంటి ఈ యొక్క వ్యక్తిగా మనం చూస్తూ ఇక్కడ సీమోను అనే మాట అర్థము ఏమిటయ్యా అంటే వినబడినవాడు అని అర్థం అండి. ఏంటట? దేవుడు వినినవాడు, దేవుడు వినినవాడు అని అర్థం. సీమోను అంటే దేవుడు వినినవాడు. నీ కష్టమైనా నా కష్టమైనా ప్రార్థన చేస్తూ ఉంటే దానిని వింటూ ఉంటాడు దేవుడు, ఆలకిస్తూ ఉంటాడు. ఈ యొక్క సీమోను అనే పేరుకు అర్థం కూడా
వినేవాడు దేవుడు వింటున్నాడట ఆయన గురించి. కానీ ఇందులో చాలా విషయాలు ఇతని గురించి మనము నేర్చుకోవచ్చు, చూడొచ్చు. ఇందులో ప్రాముఖ్యముగా మనం చదువుకుంటే, ఈ భాగం అంతటిలో మనం చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు కదా, ఇతను అదిగో వెళ్ళుతుండగా అతనికి తెలియదు ఇక్కడికి వస్తాడు అని. అక్కడికి వచ్చిన తర్వాత ఒక సిలువ మోయాల్సి వస్తుందని అతనికి తెలియదు. ఇతడు అపోస్తుడు కాదు, ఒక ప్రవక్త కూడా కాదు, లేక ఒక ప్రముఖ శిష్యులలో ఒక శిష్యుడు కూడా కాదు. ఏ ఊరు వాడయ్యా అంటే ఇతను అదిగో కురేననబడిన పక్క ఊరు ఆయన. ఆ ఊరిలో ఇతను వస్తూ ఉంటే అతను పట్టుకున్నారు, రోమా సైన్యం పట్టుకొని అతని మీద ఈ యేసయ్య మోసే సిలువ ఈయన మీద పెట్టారు. అనుకోకుండా తెలియకుండానే ఇతని మీద పెడితే కొంత దూరం ఇతను మోసాడు. అది ఈయనలో ఉన్న ప్రత్యేకమైన విధానమును మనము చూడగలిగితే నిజంగా మనము అనుకోవచ్చు, ఇక్కడ యేసయ్య ఇక్కడ మోయడానికి, యేసయ్య సిలువను మోయడానికి ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డాడండి అతను. దేవునికి స్తోత్ర. ఎవరికి లేని ఆయనకు వచ్చింది. అతను ఎక్కడి నుండి కాదు, పక్క ఊరు నుండి వెళ్తుంటే అతను పట్టుకొచ్చి ఆయన మీద పెట్టారు. కానీ ఆయన పేరు ఇక్కడ రాశారు, కురేనీయుడైన సీమోను. బలవంతం చేశారట, ఇలా పెట్టి మోయమన్నారట. ఆయన అన్నాడు కదా మోయును అని అనలా, కొంత దూరం మోసాడు. ఇందులో ఈయన గురించి మనం చదువుకుంటే ఇక్కడ ఒక ప్రశ్న కూడా మనకు వస్తుంది. యేసయ్య సిలువను మోయడానికి నీవు సిద్ధంగా ఉండాలి. ఆయన సిలువను అంటే కనబడుతున్న అదిగో ఆ సిలువ గురించి కాదు, కానీ అదిగో సిలువ అనగానే శ్రమ, అది మోయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. అలాంటి అనుభవం కురేనీయుడైన సీమోనుది. కాబట్టి సీమోను అనగా అర్థము దేవుడు వినుచున్నవాడు. అలాంటి ఆయనలో కొన్ని విషయాలు మనం చదువుకుంటే ఆ 32 వచనములో మొదటి మాట, మరలా 32 వచనం చదువుదాం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును కనబడగా ఆయన సిలువ మోయుటకు. కనుక ఒకటే మాట ఇక్కడ, ఫస్ట్ మాట ఏంటయ్యా అంటే అనుకోనని పిలుపు వచ్చింది ఆయనకి. అది యేసయ్యకి ఎంతమంది శిష్యులు? 12 మంది. కానీ వాళ్ళ మీద పెట్టలే ఈ సిలువ. అతను వెళుతుండగానే తీసుకొచ్చాట, అతని మీద ఏం చేశారట? సిలువనంట బలవంతంగా ఆయన మీద పెట్టారట. అంటే తన పిలుపు ఏంటయ్యా అంటే అనుకోలా, సడన్గా జరిగింది అంటారు చూసావా. అంటే అతని యొక్క పిలుపు అనుకోకుండానే జరిగిపోయింది. అంటే దాని అర్థం ఇంకా లోతుగా మనం చూసినట్లయితే దేవుని పిలుపు మన జీవితంలో ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో, ఎలాగ ప్రభు తన పరిచర్య కోసమై, తన యొక్క పని కోసమై, తన యొక్క సేవ కోసమై దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో ఎవరికే తెలియదు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం నేను అనుకోలేదండి ఈ సేవ చేస్తానని, నేను అనుకోలేదండి ఈ పనిలో ఉంటానని, నేను అనుకోలేదండి ఈ సంఘ పరిచర్యలో నేను బాధ్యతగా చేస్తానని, ఈ పనిలో ఉంటానని అనుకుంటాను చూసావా. అనుకోకుండానే దేవుడు ఆయన పిలిపిస్తాడు పని కోసమే. అనుకోకుండానే జరిగిపోద్ది. ఇలాగే ఈ కురేనీయుడు సీమోను అలాగా వెళుతుండగానే రోమా సైన్యం పట్టుకొచ్చారట. ఎందుకు పట్టుకొచ్చారో తెలియదు. పట్టుకొచ్చి అతని మీద సిలువ వచ్చి పెట్టి మొయ్ అన్నారు. అలాగున అనుకోకుండానే పిలుపు అనేది కనబడింది. రెండోదిగా మనం చదువుకుంటే ఇందులోనే యోహాను సువార్త అంటాడు 15వ అధ్యాయం 16వ వచనం. 15వ అధ్యాయము 16వ వచనం యోహాను సువార్త. మీరు నన్ను, కనుక దేవుడు అంటున్నాడు ఈ మాట, యేసయ్య మాట్లాడుతున్న మాట, మీరు నన్ను ఏర్పరచుకోనేలేదు. మీరు నా పేరట కనుక నేనే
మిమ్మల్ని ఎన్నుకున్నా, ఏర్పరచుకున్నా. ఈ రోజున మనము దేవుని మందిరములో ఉన్న మనము, దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనలను ప్రభు అంటున్నాడు కదా, మీరు నన్ను ఏర్పరచుకోవాలా, నేనే మిమ్మలను ఏర్పరచుకున్నా. ఈరోజు నిన్ను నన్ను ఏర్పరచుకుంది ఎవరు? దేవుడే. ఎందుకోసమట? మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీ కుటుంబాలలో విస్తరణ కలగాలి, మీరు మంచిగా ఉండాలి, మీరు సమాధానంగా ఉండాలి, మీరు నా యొక్క పేరట ఇదిగో ఒక్కొక్క సాక్షులుగా నిలబడాలి అని నేను మిమ్మల్ని ఎన్నుకున్నా అని దేవుడే చెప్తున్నాడు ఆ మాట. దేవునికి స్తోత్ర. నేను మందిరంలో వస్తానని, ప్రార్థన చేస్తానని, అదిగో సాక్షిగా ఉంటానని, లేకపోతే రక్షణ పొందుకుంటానని, దేవుని బిడ్డగా ఉంటానని, యవన కాలంలో రక్షణ పొందుకుంటానని అని నేను కూడా అనుకొని ఉండలేకపోవచ్చు. అది దేవుడు నిర్ణయం చొప్పున జరుగుతుంది. దేవునికి స్తోత్ర. అది ఇక్కడ అంటున్నాడు. దేనికోసం అంటే ఎన్నుకున్నాడు? ఫలించాలి, మీరు మనలో ఫలం రావాలి, మనలో అభివృద్ధి చెందాలి, మనము దేవుని బిడ్డలముగా దేవుని యొక్క దీవెన పొందాలి అనేది దేవుని చిత్తము. దేవుడు లేకుండా నశించిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని వెరగక, దేవుని మార్గములో నడవక, దేవుని చిత్తములో ఉండక ఎంతోమంది ఎన్నో రకాల నశించిపోతున్నారు. అయితే దేవుడు అన్నాడు కదా, నేను నిన్ను ఏర్పరచుకున్నా. అంతేగాని ఎలాగన మీరు ఒక ప్రత్యేకంగా ఏదో జరుగుతుంది అనుకోబాక అని అంటాడు. కురేనీయుడైన సీమోను చేతుల్లో కూడా అదే అనుకోకుండా పిలుపు. దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో అందుకోసం ఆయన కార్యాలు కంటికి కనబడవని, చెవికి వినబడాలని, హృదయానికి ఎప్పుడు ఎవరి జీవితాలు ఏం చేస్తాడో ఎవరికి తెలియదండి. దేవుడు అలాగ జరిగిస్తాడండి. ఇక్కడున్న మనలను అదిగో ఎలాగున్న దేవుడు తన మహిమార్థమై నిలబెడతాడో, ఏం చేస్తాడో ఎవరికి ఆయనే చేస్తాడు. అందుకోసమే ఇక్కడ మాట కనబడుతుంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయములో 14వ వచనములో ఒక మాట చెప్తున్నాడు. ఈ మాట చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం అంటున్నాడు కదా, మొర్దెకై తన బాబాయ్ అంటున్నాడు, నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు. కనుక యూదుల కోసమే ఒక ప్రత్యేకంగా, యూదులు కష్టాలలో ఉన్నారు, యూదులు బాధపడతా ఉన్నారు, యూదుల మీదకి మరణ శాసనం వచ్చేసింది, రాజు ఆజ్ఞ జారీ అయింది. అయితే అలాంటి టైములో, అలాంటి కష్టములో అదిగో బాబాయి, అదిగో మొర్దెకై, అదిగో తన కూతురుతో, పెంచిన కూతురుతో అదిగో ఒక అంతఃపురములో ఉన్న ఎస్తేరు రాణితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయం వస్తుంది. ఎటువైపు వస్తుందో తెలియదు, ఏ దిక్కు నుండి వస్తుందో తెలియదు, ఎవరి నుండి వస్తుందో తెలియదు, ఏ విధమైన సహాయం మాత్రం వస్తుంది. అయితే నీవును నీ తండ్రి ఇంటి వారును అంటున్నాడు, ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితవేమో ఆలోచించుకోమన్నాడు. కనుక ఏ సమయం కోసము దేవుడు ఎస్తేరును అక్కడ పెట్టాడయ్యా అంటే, ఎస్తేరు రాణిని అక్కడ పెట్టాడయ్యా అంటే యూదుల కోసమే. దేవునికి స్తోత్ర. నీ కోసము కూడా దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చి, దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చి, దేవుడు ఒక పనినిచ్చి, దేవుడు ఒక బాధ్యతనిచ్చి పని చేయమంటాడు. ఆ బాధ్యత దేనికోసం అంటే, నీ కోసం, నీ కుటుంబం కోసం ఒక బాధ్యతగా ఆ పనిలో ఉండమంటాడు. అందుకోసమే మందిరాన్ని పిలవబడ్డామంటావు, అందుకోసమే నువ్వు వచ్చేవేమో, నేను వచ్చేనేమో తెలియదు. మన మీద ఒక ప్రణాళిక దేవునికి ఉన్నది, మన మీద ఒక దేవునికి ఆలోచన ఉన్నది. దేన్ని బట్టి అంటే దీనిని బట్టేమో అని అర్థం చేసుకోవాలి. ఏంటో నా జీవితం అంతా అట్టగా వెళ్ళిపోతుందండి, అట్టకు జరిగిపోతుంది కాదు, జరిగించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అందుకోసం ఎస్తేరు అంటుంది కదా, ఆమె కూడా అంటుంది, ఏ సమయమును బట్టి అయితే నేను రాజుకోటకు వచ్చాను, ఇదిగో మరి రాణిగా వచ్చాను, ఏ యూదుల కోసం అయితే నన్ను ఇక్కడ దేవుడు పంపించాడు, వారి కోసమే నేను ప్రార్థన చేస్తాను, ఉపవాస ప్రార్థన చేస్తాను. అదిగో అన్న పానములు మానేసి ఎన్ని దినాలు
3 దినాలు ప్రార్థన చేస్తాను, నా చెలికత్తెలు కూడా నాతో పున్న అదిగో చెలికత్తెలు ప్రార్థన చేస్తాము, మీరు కూడా సూషోను నందున్నటువంటి యూదులందరిని కూడా పోగు చేసి ప్రార్థన చేయమనండి, దేవుడు కార్యం చేస్తాడు, రాజు మనసును మార్చేస్తాడు, రాజు రాజ్య యొక్క అదిగో ఆలోచన అంతటా మార్చేది దేవుడని ఎప్పుడైతే చెప్పిందో అలాగూ చేసి ఉండగా యూదులకు సహాయం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ సమయమందు ఈ సిలువ ధ్యానములో ఉపవాసం ఉంటున్న ఒక ప్రణాళిక పెట్టుకున్న నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, మన జీవితంలో కూడా రక్షణ కోసం అవ్వచ్చు, ఇదిగో స్వస్థత కోసం కావచ్చు, ఇదిగో ఇల్లు కట్టుకునే విషయంలో కావచ్చు, బిడ్డల వివాహ విషయంలో కావచ్చు, బిడ్డల యొక్క రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేస్తుండొచ్చు. ఏ భారమతును పెట్టుకున్నావో ఆ కార్యమును దేవుడు సఫలత కలిగించునుగాక. అది దేవునికే సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనము దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపుతో మనలను నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు తన కృప చేత మరిచిపోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. 2వ మాటను మనం చదువుకుంటే ఇక్కడ లూకా సువార్తలో 23వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. ఒక మాట, ఈ కురేనీయుడైన సీమోనులో 2వ విషయాన్ని చూచినట్లయితే 23-26 వచనం, వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుల సీమోను అతను పట్టుకొని కనుక సిలువను మోసిన అనుభవం, అబ్బా ఎంత భాగ్యాన్ని సంపాదించుకున్నాడండి ఆయన. పల్లెటూరు నుంచి వస్తుంటే పక్క నుంచి కురేని అనబడిన అలాగే వెళ్తా ఉన్నాడు, తన దారిలో తను వెళ్ళిపోతుంటే అతను పట్టుకున్నారంట. ఈ రోమా సైన్యం పట్టుకొని, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా రా, ఇదిగో ఇసులు మొయ్యి అని ఆ యేసయ్య మోసిన సిలువంట ఈయన మీద పెట్టారట. ఎంత ధన్యుడండి. అందుకోసమే 31వ రోజున ఈ యొక్క కురేనీయుడైన సీమోనులో ప్రత్యేకత ఉంది. నీకోసం నా కోసము ఈ సందేశం. దేవునికి స్తోత్రం. అందుకోసం ఇక్కడ అదిగో మరి సిలువను గురించి యేసయ్య అదిగో వెనుక అదిగో సీమోను ఇక్కడ అంటున్నాడు కదా, సీమోను యేసు వెనుక సిలువను మోసాడు. ఇది శిష్యత్వానికి ఒక స్వస్థమైన ఇదిగో మరి మార్గం. శిష్యుడుగా పిలువబడుతున్నాడు. ఇప్పుడు ఎలాంటివంటే సిలువను మోయట నిజమైన శిష్యుడిగా కనబడుతున్నాడు. సిలువ మోయడం అంటే నిజమైన శిష్యుడు. ఒక్కొక్కళ్ళు కష్టం వచ్చినప్పుడు ఏమంటారు, బాధపడిపోయి దూరం అయిపోతారు. కానీ శిష్యుడు ఏం చేస్తున్నాడట, మోస్తున్నాడు. నిజమైన శిష్యుడు మోస్తాడు. నిజమైన శిష్యుడు నిలబడతాడు. నిజమైన విశ్వాసి నిలబడిద్ది, సంఘముతో నిలబడిద్ది, సేవకుని వెంట నిలబడిద్ది. సంఘంగా నిలబడే శిష్యుడు అవసరం. ఇయ్యాల కష్టము రాగానే, ఏదైనా సమస్య రాగానే ఏమీ తెలియకుండా ప్రేక్షక పాత్ర చూస్తారు. చూసావా, ఏమి తెలియదు ఇప్పుడు దాకా మా అయ్యగారే, ఇప్పుడు మాత్రం ఆయన కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఎవడం అని, నాకెందుకండి మాకెందుకండి, వెళ్తే ప్రార్థనకి వెళ్తాం లేకపోతే మానేస్తాం అంటారు. చూసావా, అది శిష్యత్వానికి కాదది. ఇక్కడ ఈ నా మీద పెట్టారంటయ్యా అని అంటల్లా, మోసాడు. ఏంటయ్యా అంటే మన జీవితాల్లో అతను సిలువను మోసాడు. మన జీవితాల్లో ఏంటో తెలుసా, బైబిల్లో మాట్లాడుతున్న మాట అంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, కనుక తన సిలువేరు, యేసయ్య సిలువేరు. అంతేనా? యేసయ్య మోసింది మొత్తం అంటే మనం ఆయన మోయడానికి మన దగ్గర లేదు అంత.
కానీ ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించాలనుకుంటే, నాతో ఉండాలనుకుంటే, నా మార్గంలో ఉండాలనుకుంటే, ఇదిగో మరి ఉపేక్షించుకోవాలట. ఇదిగో తన సిలువనెత్తుకొని, నీ సిలువ దేనికి చూచినా శ్రమను ఉన్నప్పుడే యేసును వెంబడించాలి. బాధ ఉండగానే, కష్టం ఉండగానే, కన్నీరు ఉండగానే, బాధలు ఉండగానే వెంబడించు, వదిలిపెట్టడం కాదు. అదిగో ప్రభువులో ఉండలేమండి, ప్రభు మాట ఆ ప్రభు దగ్గర ఉండలేమండి, ఇంకా లోకంలోనే ఇక వెళ్ళిపోతామండి. ఇదిగో మరి అలాగా వెనక తిరిగేటువంటి ఆలోచన కలిగి ఉంటే అది శిష్యుడిగా, విశ్వాసిగా, దేవుని బిడ్డగా పనికిరాడు. అంతే. మరణమైన, జీవమైన, కష్టమైన, సంతోషమైన ప్రభు కోసమే నిలబడాలి. నేర్పించేదేంటో తెలుసా? సంతోషానికి కాదు, కష్టాలకు కూడా ప్రభుని వెంబడించాలి. కష్టాలు ఎప్పుడు వచ్చినాయో తెలుసా? కష్టాలు వచ్చిన వెంటే మేలులు వెంటున్నాయని గుర్తుపెట్టుకోవాలి. మన పితరుల జీవితాల్లో కష్టాలు ఉన్న చోట దేవుని అద్భుతాలు ఉంటాయని గుర్తుపెట్టుకో. బాధలు అనుభవిస్తున్నావా, నిందలు అనుభవిస్తున్నావా, సమస్యలు అనుభవిస్తున్నావా, ఆర్థికమైన పరిస్థితులు అనుభవిస్తున్నావా, మేలు కోసమే గుర్తుపెట్టుకో. ఒకేసారి నీ డబ్బులు ఇస్తే నువ్వేం చేసుకోవాలో తెలీదు. మనం అనుకుంటా, అయ్యా అన్ని బాగా చేస్తానయ్యా, 1,00,000 ఇస్తే ఏసఐ 10 అసలు దశమ భాగం అసలుగా నేను ఇస్తానయ్యా 1,00,000 ఆయన ఇస్తే అదే. కానీ ఆ 1,00,000 నీ దగ్గరకు రావడానికి ఒక ప్రణాళిక దేవుని దగ్గర ఉంది. ఇవ్వడానికి అది కష్టతరమైంది కాదు దేవునికి, అది సులువైంది. కానీ నష్టపోతాం, మనం పడిపోతాము. ఈ డబ్బు సమస్త కీడుల్లో పడేస్తుంది, లోకములో పడేస్తుంది, పాపములో పడవేస్తుంది, నేత్రాసులో పడవేస్తుంది, జీవబిడములో పడవేస్తుంది. ఏది కావాలో అదే ఇవ్వడానికి దేవుడు ఉంటాడు. అది దేవునికి స్తోత్ర. అన్నయ్య మాట్లాడతా, జోనన్న మాట్లాడతా ఒక విషయం చెప్పారు. అమెరికాలో ఉన్నాము అంటే ప్రతి దినము స్కాన్తో చూస్తారు. ఆస్ట్రేలియాలో ఉన్నాము అంటే ప్రతి దినము స్కాన్తో చూస్తారు. దినచర్యలంతటిలో కూడా ఒక్కొక్కసారి కాల్స్ వస్తాయంట, మెసేజ్ వస్తుందట. అది వాట్సాప్లో పెట్టుకుంటారు, డిపియా బొమ్మ పెట్టుకుంటారు కదా, ఏమంటారు, డిపి అంట. అది లేడీ బొమ్మ, మామూలుగా చిన్న ఏజ్ అంటే యూత్ యంగ్ లేడీ బొమ్మ పెట్టి మెసేజ్ చేస్తారంట. హాయ్. అదిగో ఆయన విజయానంద్ గారికి తెలుసు, అందుకోసమే ఆలోచన వచ్చింది. హాయ్ అనగానే మనోళ్ళు ఇండియా వాళ్ళు కదా, మనోళ్ళకి అంత ఆశ ఎక్కువ. హాయ్ ఎమ్మటే. ఎక్కడి నుంచి వచ్చింది ఏదో అని అడుక్కోకుండా జాబ్ చేసుకుంటానే ఈ మధ్యలో ఇది హాయ్ అని హలో అని పంపిస్తారంట. హౌ ఆర్ యూ అంటే ఈ డీపీ చూస్తారు, ఎమ్మటే చూస్తే యంగ్ లేడీ అంటే అమెరికా వాళ్ళంతా కూడా కనెక్ట్ అవుతారు ఈజీగా. అసలు ఈజీగా కనెక్ట్ అయ్యేదంతా అమెరికా వాళ్ళు కదా. అంటే నన్ను లైక్ చేస్తుంది, ఎక్కడో చూసి ఉండిద్ది నన్ను అనుకోను అంటాడు. మీట్ అవుదామా అని ఫలానా ప్లేస్ చెప్తారట. ఎస్ అని మనోడు లొకేషన్ పెట్టేసి అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ అంటే ఎమ్మట పెట్టేస్తారు. పెట్టగానే వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతారంట. పోలీసులు వెళ్ళిపోతారంట అక్కడికి. పోలీసులు చూస్తారట, ఎక్కడి నుంచి వచ్చావు? ఇండియా. అయితే నువ్వు చేసిన పని ఏంటి, వచ్చిన ఉద్దేశం ఏంటి, నువ్వు చేసే ఎక్కడ అని ఒకటే కొట్రో తిట్రో ఎమ్మటే తీసుకెళ్ళి ఇండియా పంపించేస్తారు. ఎంత భవిష్యత్తు పోయింది. అట్లాంటి రోజు జరుగుతూనే ఉంటాయి, డబ్బులు పోతానే ఉంటాయి, ఎంత లాస్ అవుతూనే ఉంటారు. కానీ మనోళ్ళు ఏంటంటే మనస్సును ఎలాగుండాలంటే వైట్ పేపర్ ఎట్టుంటుందో అమెరికా అంటే మనం ఊరకనే ప్లేట్ ఎక్కి వెళ్ళిపోతాం అనుకుంటారు. అసలుకి ఎన్నున్నాయో బాధల్లో ఖాతి కాదు. అక్కడికి వెళ్ళి ఉండటం అంటే మామూలు విషయం. ప్రతిదినం మనం చూసేదానికంటే మనం చూసేవాళ్ళు ఉంటారు అక్కడ. మనం చూసేదానికంటే కాదు, ఈ కళ్ళు జాలం ఒక్కొక్కరిని చూడాలంటే. కానీ మనము ఎక్కడ ఏమైపోతారో ఎవరో అట్టాగా కట్టకొట్టుకొని మళ్ళీ ఇండియాకి వచ్చిన వాళ్ళు బొచ్చుడు మంది. అట్ట పంపకుండా ఉంటే అక్కడున్న మరి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారే, డొనాల్డ్ ట్రంప్ గారు, ఆయన విమానం వేసి పంపించేశాడు ఇండియాకి కొంతమందిని. విమానంలో ఎంతమంది పడతారో అంతమందిని పంపించాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ నిజమైన శిష్యుడు కష్టాలలో బాధలలో కూడా మనసును ప్లెయిన్గా ఉంచుకుంటాడు. అన్నీ పెట్టుకుంటే కాదు, అన్నీ పెట్టుకుంటే దేవుడు నీ దగ్గర ఉండడం. ఏమి లేకుండా ప్లెయిన్గా నువ్వు మనసులో ఉంటావు, ప్రభు నీ దగ్గరే ఉంటాడు. ప్రభు నిన్ను నన్ను ఆస్వాదిస్తాడు. నీ మనసు బాగుండాలి. నా మనసు బాగుంటే ఖచ్చితంగా లిఫ్ట్ అవుతాం మనం. అది లాంగ్ టైం కాదు, అది షార్ట్ టైంలోని, కొద్ది టైంలోని బ్లెస్ అవుతాం. మనసు మన లోకంలో పెట్టుకొని అది కావాలి ప్రభు, ఇది కావాలి అంటే నువ్వు కావాలని నాకు తెలుసులే అనుకుంటాడు దేవుడు. దానికి ఆన్సర్ రాదు. వైట్ షీట్ ఎట్టుంది? వైట్ షీట్ ఎట్టుంటుంది? అట్లా ఉండాలి మనం. అంతే ఉంటేనే బ్లెస్సింగ్ ఎంటుండేది. అది స్వార్థమైన, అసూయ అయినా, కక్ష అయినా, క్రోధమైన, మత్సరమైన, డమ్మమైన ఎన్ని ఉన్నాయి అనుకోండి, నో ఆన్సర్. నేను వెళ్ళింది ఒక సందర్భంలో, నాన్న వచ్చే నెల అంటే మే నెల 19వ తారీఖున నాన్న జ్ఞాపకం. అక్కడ లాస్ట్ అక్కడ కట్టించింది కొంచెం అన్ని పెంకులన్నీ పోయినాయి. అన్నయ్య చెప్పారు కదా, అదంతా శుభ్రం చేసి రీమోల్డ్గా చేసి వర్క్ చేయమన్నాడు. ఆ వర్క్ చేస్తానికి వెళ్ళా. ఒక రోజులోనే వర్క్ చేయడానికి వెళ్తే ఆ వర్క్ అట్లా జరుగుతూ ఉంది. వాళ్ళు పగలు జరుగుతుంటే నైట్ వాళ్ళకి అక్కడ నైట్ కదా, రాత్రికి కలలోకి నాన్న అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ వర్క్ జరుగుతుంది, తెనాల్లో జరుగుతూ ఉంది, గరుపాలిలో. నైట్ అక్కడ వాళ్ళ కళ్ళకి వెళ్ళిపోయాడు. అమెరికాలో కొన్ని విషయాలు చెప్పారు ఏమేమి జరిగిందని. లాస్ట్ ఎప్పుడైతే చనిపోయేటప్పుడు ఏం జరిగిందో అదే దృశ్యాన్ని మళ్ళా రాత్రి చూపించాడు నాకు అన్నాడు. అంటే మనం ఏ పని చేస్తామో దేవుడు అన్నీ చూస్తాడని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్ర. నన్నైనా నిన్నైనా మనందరిని చూచే దేవుడు ఆయన. పని చెయ్యి, ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. ఎస్, ఇక్కడ ఎవరంటైనా కురేనీయుడైన సీమోను, ఒకటి అనుకోనని పిలుపు, రెండవది సిలువను మోయిట నిజమైన శిష్యుడుగా ఉన్నాడు. నిజమైన శిష్యుడు ఇక్కడ. అందుకోసం లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నాడు. 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఎట్లైనను, ఎవడైనాను నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము యేసుని వెంబడించాలంటే ఒక రోజు కాదట, ఒక నెల పాటు కాదట, ఒక 40 దినాలు కాదట. మన జీవిత కాలం అంతా కూడా అదిగో సిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి. ఎనుదిరగకూడదు, వదిలిపెట్టకూడదు అంటున్నాడు. నాకు శిష్యుడిగా ఉండాలనుకుంటే, నాకు శిష్యురాలుగా ఉండాలనుకుంటే, నాకు కుమారుడిగా కుమార్తెగా ఉండాలనుకుంటే, నా పేరు పెట్టబడిన నా బిడ్డలుగా ఉండాలనుకుంటే, వెంబడించాలంటే సిలువనెత్తుకొని వెంబడించు. శ్రమలో, కష్టములో, బాధలలో, ఇబ్బందులలో ప్రభు కోసమై నిలబడు. నీవు ప్రభు యొక్క ప్రతిఫలాన్ని పొందుకుంటావు అక్కడ. దేవునికి స్తోత్ర. అట్టి అనుభవాన్ని ప్రభు మనకిచ్చునుగాక. ఇక్కడ మూడవదిగా మార్కు సువార్త 15వ అధ్యాయం 21. త్వరగా ఇక అయిపోయిన టైం, వాస్తవానికి 9 o'clock అయిపోయింది, ముగిస్తున్నా. ఇక మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. కురేనీయుడైన సీమోను అను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా సిలువను మోయటకు బలవంతము చేసేరి. మార్గము వేరు అయింది, ఆలోచన వేరైంది, కానీ ఏం మోపించారట? సిలువను మోపించారు. మూడవది, క్రీస్తు బాధలలో అతడు పాలిభాగస్తుడైపోయాడు. దేవునికి స్తోత్ర.
సిలువ బాధ, సిలువ కష్టము, సిలువ శ్రమ, ఇదిగో సిలువ ధ్యానములలో అతడు పాలిభాగస్తుడు. ఈ రోజున మన జీవితాల్లో ఇదిగో మరి మొదటి రోజు నుండి 30 రోజుల వరకు వెంబడిస్తున్నాము. ఇంకా 31 ఈరోజు, అలాగే ఈ 40 దినాలు మన జీవిత కాలములో ఎదురయ్యేటువంటి ఏ శ్రమైనా, ఏ బాధ అయినా పాలిభాగస్తులై ఉండాలి. దేవునికి స్తోత్ర. ఆయన భాగము నీ కోసం, నా కోసం అదిగో ఒక బాధను ఉంచుతాడు. ఆ బాధను మరి భరించే వారిగా పాలిభాగస్తులై ఉండాలి. అదే అంటాడు మా బైబిల్లో మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10. ఏ విధము చేతనైనను అపోస్తుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నేను తిరిగి లేవాలని ఆయన మరణ విషయములో, అంటే మరణ విషయముల అపోస్తుడైన పౌలు ఇదిగో యేసయ్య మరణ విషయముల సమాన అనుభవం కలిగిన వాడై ఉండి పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము పాలివాడనగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము కనుక క్రీస్తు కోసమట శ్రమలలో పాలిభాగస్తుడు కావాలట. తనకున్న ధనము, తనకున్న ఆస్తో, తనకున్న స్థితి అంట వదులుకోనట ఆయన కోసమంట పాలిభాగస్తుడయ్యాడట. దేవునికి స్తోత్ర. ఒకసారి అంటున్నాం కదా, క్రీస్తుతో పాలిభాగస్తుడు అవ్వాలి అంటే ఇదిగో ఈ లోకములో ఎదురయ్యేదంటో తెలుసా? ఒక మతమును, లేకపోతే ఒక వర్గమును, ఒక జాతీయను, లేకపోతే ఇదిగో మరి ఆస్తును, అందమును, ఏదో ఒకటి అడ్డు వస్తుంది. కానీ అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు పాలిభాగస్తుడు కావడానికి నేను సమస్తమును పెంటగా ఎంచుకున్నా, నష్టపరుచుకున్నా, ఎంత మాత్రమే కాదు అంటాడు. మొదటి పేతురు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 13వ వచనములో చెప్తున్నాడు ఒక మాట. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13. క్రీస్తు మహిమ మహానందముతో క్రీస్తు శ్రమలలో కనుక క్రీస్తు యొక్క శ్రమలలో కూడా మనం ఏం కావాలంట? పాలిభాగస్తులంట. ఎందుకని? దేవుని మహిమ వస్తుంది. ఆయన మహిమలో ఒక రోజున మన జీవితాలలో తన మహిమ రాబోతుంది. అప్పుడు మనం ప్రతిఫలం పొందబోతున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంతా మీరు చదవని అవసరం. దాంట్లో రాస్తాడు దేని గురించి రాశాడు అంటే 13 అంతా ప్రేమ 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 ఎలాంటిదో, యేసయ్య ప్రేమ ఎలాంటిదో చెప్పుకుంటూ రాశాడు. ఆఖరి మాట చదువమ్మా. ఆఖరి మాట ఏదట? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. లాస్ట్ వరకు ఉండేది ఏదైందంట? విశ్వాసం ఒకటి, నిరీక్షణ ఒకటి, ప్రేమ ఒకటి. అది ఈ మూడిట్లో కూడా ఏం కావాలంట? ప్రేమ అంట. విశ్వాసం ఎప్పుడు ఇక మనకు అవసరం ఉండదో చెప్పండి ఒక్కళ్ళు. విశ్వాసం ఎప్పుడు ఉండదు, అవసరం ఇక లేకపోవచ్చు. విశ్వాసము, నిరీక్షణ ఎప్పుడు చెప్పండి? ఎవరో ఎనిబడి ఇటు నుంచి విశ్వాసంతో ఇక పని లేదు నాకు అనే రోజు ఒక రోజు వస్తుంది. ఎప్పుడు? అన్నీ గీత అంటుంది అన్నీ ఉన్నప్పుడు. అన్నీ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఇక మనకు జాబ్ వచ్చేనా? ఇక విశ్వాసంతో పని లేదు. విశ్వాసము, నిరీక్షణ ఇక దాంతో పని లేదంట ఒకరోజు. ఎప్పుడు? దేవుడు వచ్చినప్పుడు. ఎస్, కరెక్ట్ మాట. చెప్పలు కొడతాం ఒకసారి. ప్రభు దగ్గరకు మనం వెళ్ళామనుకోండి, విశ్వాసంతో పని. భూలోకంలో ఉండగానే విశ్వాసం, నిరీక్షణ కూడా ఈ లోకంలో ఉండగానే. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత విశ్వాసంతోనూ నిరీక్షణతో పనిలేదు. ఇక కావాల్సిందేంటి? ప్రేమే. ఆ ప్రేమ అక్కడ కనపడింది ఆయన. అప్పుడు చూస్తేనే చాలు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. అది ఏ బాష్ప బిందువులు అంటారు? ఆనందం.
ఏసై కోసం నేను ఏసైని చూడడానికి ఆయన చూసే భాగ్యం ఇచ్చాడని అప్పుడు వస్తాయి ఆ ప్రేమ లాస్ట్కి. విశ్వాసము ఎప్పుడయ్యా అంటే ఏసయ్య వచ్చిన రోజు, ఆయనలో ఉన్నప్పుడు, ఆయనతో దగ్గరికి వెళ్ళినప్పుడు. అది అందుకోసమే శ్రమలు కొంతకాలమే, బాధలు కొంతకాలమే. ఈరోజు అది కురేనీయుడైన సీమోను కూడా క్రీస్తు బాధలలో పాలిభాగస్తుడయ్యాడు. మనం కూడా శ్రమలు పడతాం. నా జీవితం అంతా నా కష్టాలు రాశాడని, కష్టాలు మేలు మార్చే రోజు ఒక రోజు ఉంది. దేవునికి స్తోత్ర. కనుక ప్రభు దేవుడు అట్టి కృపనిచ్చును గాక. తర్వాత ఇక్కడ నాలుగవది చదువుకుందాం. దీన్ని ఎక్కువగా నేను వివరించలేను కానీ టైం లేదు కాబట్టి 4 చదువుకుందాం. మరి మార్కు సువార్త 15:21 ఈ టేపు నుండి చివరి 4. ఇప్పుడు ఎన్ని చెప్పాను అటు నుంచి అడుగుతాను. మన మరి అరవింద్ నుంచి అడుగుతాను. ఇప్పుడు ఏమేమి అడిగాను? 3 చెప్పాను. ఇప్పుడు 4వది 15:21. కురేనీయుడైన సీమోను అను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా అలెగ్జాండ్రుకును తండ్రి. దేవునికి స్తోత్ర. అంటే ఇక్కడ కుటుంబంపై ప్రభావం వచ్చేసింది. ఈయన మోసిన వ్యక్తి ఎవరి మీద పడింది? వెళ్ళి కుటుంబం మీద. నేను మంచు చేశాను అంటే, నీవు మంచు చేసావు అంటే ఎవరి మీద పడితే? వెళ్ళి కుటుంబం మీద. చెడు చేసావు, చెడు పని చేసావు, ఎవరి మీద పడిద్ది? కుటుంబం మీదే పడిద్ది. ఈయన మోసిన దానికట తన తండ్రి, తన తల్లి, తన పేర్లు వచ్చినాయి అక్కడ. అలెగ్జాండ్రియు రూపునకు తండ్రి. కనుక ఈయన గురించి అంటున్నాడు కదా. అక్కడ అంటాడు, అక్కడ మనం చదువుకుంటే రోమా పత్రికలో 16వ అధ్యాయములో 13వ వచనములో చెప్తున్నాడు ఒక మాట. 16వ అధ్యాయం 13వ వచనం. ప్రభువునందు ఏర్పరచబడిన, అది అందరి పేర్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఈ వ్యక్తి ఎవరంట? రూపు. ఇందాక కురేనీయుడైన సీమోను యొక్క వారి కుటుంబము, తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబంలో వచ్చింది. వీళ్ళు ఎక్కడున్నారంటే విశ్వాసిగా నిలబడిపోయారు వాళ్ళు. వాళ్ళకి పౌలు అంటున్నాడు, మీకు వందనాలయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్ర. యేసయ్య సిలువను మోసిన ఈ సీమోను తన కుటుంబమునకు ఏం కలిగిందయ్యా అంటే దేవుడు గుర్తింపు తీసుకొచ్చేసాడండి. దేవునికి స్తోత్ర. అతని కుటుంబము వదిలిపెట్టాల. ఈ రోజున ప్రభు సిలువ శ్రమలలో, కష్టాలలో, సంఘములో ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు వదిలిపెట్టాడు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్ర. అది ఆ కుటుంబం దీవెన వస్తుంది. బిడ్డలు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, విస్తరించబడతారు. దేవుడు వారికి సహాయం చేస్తాడు, వారికి సమృద్ధినిస్తాడు, వారి కష్టకాలంలో ఆదుకుంటారు, వారి ప్రయాణంలో దేవుడు తోడుంటాడు, వారికి కావలసిన సమస్తము సమకూరుస్తాడు. దేవుడే మహిమోషేరము చొప్పున ప్రతి అవసరత ఈ కురేనీయుడైన సీమోను జీవితంలో కూడా అదే జరిగింది. ఎన్నోదయ్యా అంటే ఇది 4వది. 5వది చదువుకుందాం. 5వది ఆఖరిది 5వది ఇక్కడ అంటాడు కదా. మత్తయి సువార్త 27:32 వచనం. ఇందా మనం చదువుకున్న మెయిన్ మాట. మత్తయి సువార్త 27:32 వచనం. వారు వెళ్ళుతుండగా కురేనీయుడైన సీమోనునొకడు కనబడగా. కాబట్టి 5వది బలవంత సేవ. దేవునికి స్తోత్ర. కనుక బలవంత సేవ, బలవంతముగా మందిరానికి రావచ్చు, బలవంతముగా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, బలవంతమైన సేవను చేస్తూ ఉండొచ్చు. అది ఆశీర్వాదముగా మారుస్తాడు. దేవునికి స్తోత్ర. అతన్ని బలవంతం చేశారట, మొయ్యి అని అంటే మోసాడట. అది ఆశీర్వాదం వచ్చిందండి. అది దేవునికి స్తోత్ర. అందుకోసమే బైబిల్లో కూడా అంటున్నాడు కదా, అంటున్నాడు ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనములు అంటున్నాడు ఇక్కడ. 50వ అధ్యాయం 20వ వచనం. ఇక అయిపోయింది. ఇక మీరు ఎవరు చెబుతున్నారు ఈ మాట? యేసేపు తన అన్నలతో చెప్తున్నారు, మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి, కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే. దేవునికి స్తోత్ర.
తన అన్నలందరూ చేసిన కీడు, కానీ దేవుడు చేసిందేమో మేలు. అది అయ్యా వాళ్ళు నాకు కీడు చేస్తారయ్యా అని ఆగిపోబాక, మేలు చేస్తాడేమో, కీడుని మేలుగా మార్చాడేమో. యేసేపు జీవితంలో అదే. ఐగుప్తు దేశము అసలు ఈయన అమ్మేస్తే పోయిద్దని అమ్మేశారు. అక్కడ దేవుడట 7 సంవత్సరాలు కావలసిన కరువు, ఇప్పుడు కరువు రాబోతుంది నిజంగా. ఇప్పుడే ఇదిగో గ్యాస్ బుక్ చేస్తేనేమో తెల్లారి పాటుకో 2వ రోజుకో ఫోన్ చేసి వస్తున్నామండి అంటారు. ఇప్పుడేమో నెలబట్టిద్ది అంటున్నారు. ఇప్పుడు కార్లు కూడా వచ్చాయన్నీ కూడా ఎక్కడి నుంచి ఆయిల్ అయ్యా అంటే అక్కడి నుంచే రావాలి, అక్కడి నుంచే. పెట్రోల్ బంకులన్నీ అక్కడే ఉంది, అక్కడి నుంచే రావాలి. ఇప్పుడున్న కార్లు కూడా కొంతకాలము కొన్ని రెస్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే పార్లమెంట్లో కూడా మన ప్రధానమంత్రి చెప్పిన దాంట్లో లాక్డౌన్ లాగా కొంత అవ్వచ్చేమో అంటున్నాడు. ఇప్పుడు నడుస్తుందంతా. అంటే ప్రజలు ఏ కాలంలో ఉన్నారు? కష్టాలలో ఉన్నామని, కరువు రాబోతుందని. యుద్ధాలేమో వాళ్ళు ఆగరు, వీళ్ళు ఆగరు. వాళ్ళు ఆగే పని లేదు, వీళ్ళు ఆగే పని లేదు. ఎవరి కాళ్ళు ఏతున్నారు ఏతు ఒకసారి వెళ్ళి బంకు మీద వేసారు అనుకోండి పెట్రోల్, మన కార్లన్నీ ఇప్పుడు అవుటే. సగం రేటుకి అమ్మతుంది. ఒకసారి కోడిగుడ్ల ధర అసలుకి రూపాయికి 2 ఒక సందర్భంలో. ఎందుకంటే తింటే అప్పుడు ఈ రోగాలు వస్తున్నాయని, కోల్డ్ రోగాలు వస్తున్నాయి అని అంటే 2. అప్పుడు అసలుకి అట్లా తెచ్చుకోవటం, కొన్ని ఏమో పారేత్తం అట్ట అంటే ఎప్పుడు ఏది తేలికది ఎప్పుడు ఇదైతే కూడా ఎవరికే. ఇప్పుడు పరిస్థితి అట్టనే ఉంది. ఈ బలవంతపు సేవలో ఆశీర్వాదం ఉంది. ఈ బలవంతము సేవ తన మీద పెట్టిన బాధ్యతను బట్టి ఆశీర్వాదం పొందాడు. యేసేపు జీవితంలో కూడా అదే. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు ఆలోచించాడు, నన్ను కీడు కానించి కీడు కాకుండా మేలు చేశాడు. ఈరోజు చాలా మందికి భోజనం పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అంటున్నాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ప్రభు ఆశీర్వాదముగా మలుచునుగాక. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. మరి అక్కడ అనుకోవచ్చు, అరవింద్ని అడుగుతానన్నాడు, అడగలేదని.